నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమావరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు పూరీ కర్రీని పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలు. ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా సరే మొదటి పూరీ దగ్గర నుంచి ఆఖరి పూరీ వరకు కూడా పర్ఫెక్ట్గా అన్నీ కూడా పొంగే విధానంలో పిండి కలుపుకోవడం కానీ, అలానే పూరీ చేసుకోవడం కానీ, ఆయిల్లో వేసినప్పుడు కానీ చాలా చిన్న చిన్న పాటించవలసిన టిప్స్ ఉంటాయండి. వాటిని తెలుసుకుంటే చాలు ఎవరైనా కూడా పూరి పర్ఫెక్ట్గా చేయొచ్చు. మరి వీడియోలో నేను మీకు అవన్నీ చెప్పేస్తాను. వాటితో పాటు హోటల్లో సర్వ్ చేసే పూరీ కర్రీ కూడా హోటల్లో కన్నా కూడా మనం టేస్టీగా తయారు చేసుకోవచ్చు. మరి రెండిటిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? దీనికోసం ముందుగా ఒక బౌల్ని తీసుకుని దాంట్లోకి గోధుమ పిండి వేసుకోవాలండి. నేను ఇక్కడైతే ఈ గ్లాస్తో వేసుకున్నాను. ఈ గ్లాస్తో వేసుకుంటే ఒక 10 వరకు అవుతాయి. మీ ఇంట్లో ఉన్న వాళ్ళు బట్టి ఎన్ని తింటారో దాన్ని బట్టి చూసుకుని వేసుకుని, అలానే 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పంచదార వేసుకోండి. పంచదార వేసుకోవడం వల్ల పూరీకి మంచి కలర్ వస్తుంది, అలానే పొంగడానికి కూడా యూజ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా కలిసేలాగా బాగా కలిపేసుకుని ఆ తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుంటూ దీన్ని చపాతీ పిండి కన్నా కూడా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. దీంట్లో ఇంకేమీ అవసరం లేదండి. గోధుమ పిండి, ఉప్పు, పంచదార, నీళ్లు మాత్రమే వేస్తే చాలు, మనకి పర్ఫెక్ట్గా పూరీలు రెడీ అయిపోతాయి. ఈ విధంగా గట్టిగా కలుపుకున్న తర్వాత దీన్ని కనీసం ఒక 3-4 నిమిషాల పాటు ఇలా బాగా కలుపుకోండి. ఎక్కడా కూడా క్రాక్స్ లేకుండా, ఉండలు లేకుండా బాగా కలుపుకోవడం వల్ల పూరీ బాగా పొంగుతుందన్నమాట. పిండి పలుచగా అయిపోతే పూరి నూనె లాగేస్తుంది అనే విషయం మర్చిపోకండి. సో దాన్ని ఎంత వీలైతే అంత గట్టిగా కలుపుకోండి. అంటే మరీ గట్టిగా కాదు, ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుందన్నమాట. అంటే మనం ఇలా నొక్కితే గనక ఈ విధంగా ఉంటే పర్ఫెక్ట్గా సరిపోయినట్టు. ఇప్పుడు దీన్ని చక్కగా ఒక బాల్ని చేసేసుకుని ఆ తర్వాత దీనిపైన ఒక 1/2 టీ స్పూన్ అంతా నూనె రాసుకుని దీనిపైన అంతా కూడా అప్లై చేసుకుని మూత పెట్టుకోండి. దీనివల్ల పైన పిండి డ్రై అవ్వకుండా ఉంటుంది. మూత పెట్టినప్పుడు కంపల్సరీ గాలి వెళ్లకుండా ఉండే విధానంగా చూసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక 10-15 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు కర్రీ కోసం నేను ఆల్రెడీ ఈ సైజులో ఉన్న బంగాళదుంపని శుభ్రంగా ఉడకపెట్టుకుని పీల్ చేసుకుని కొద్దిగా స్మాష్ చేసుకుని పక్కకు పెట్టుకున్నానండి. అలానే శనగపిండి మిశ్రమం కోసం 3 టేబుల్ స్పూన్ల శనగపిండి ఒక బౌల్లోకి వేసుకుని, అలానే ఒక 1/2 గ్లాసుడు నీళ్లు పోసుకుని దీన్ని ఎక్కడా కూడా ఉండలు లేకుండా బాగా కలిపేసుకుని రెడీగా చేసుకుని పక్కకు పెట్టేసుకోండి. ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల నూనెను పోసుకుని అది హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకుని వీటిని కొద్దిగా వేగనిచ్చిన తర్వాత 2 అంగుళాల అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలానే 2 పచ్చిమిరపకాయలు, 1 ఎండుమిర్చి, అలానే 2-3 రెమ్మల కరివేపాకు, 2 పెద్ద ఉల్లిపాయలని ఇలా సన్నంగా పొడిగా కట్ చేసుకుని వీటిని కూడా వేసుకుని ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు వేయించుకోండి. అంటే ఈ విధంగా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపుని, అలానే 1/2 టీ స్పూన్ నూనెను వేసుకుని పసుపు పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు వేయించి ఆ తర్వాత ఉల్లిపాయలకి అంతా కూడా కలిసేలాగా బాగా కలిపేసుకోండి. పసుపు ముందే వేయడం వల్ల పచ్చివాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి 1 గ్లాసు, అలానే 2వ గ్లాసు పూర్తిగా కాకుండా 3/4 గ్లాసు వరకు కూడా వేసుకుని అలానే దీంట్లోకి తగినంత ఉప్పు వేసుకోండి. అంటే ఉప్పు కరిగిన తర్వాత మనం నీళ్ళు టేస్ట్ చూస్తే లైట్గా ఉప్పగా ఉండాలన్నమాట. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని ఇలా మరగనివ్వండి. అప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఉడికించుకుని స్మాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంపను కూడా వేసుకుని మరొకసారి కలిపేసుకుని మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టుకుని మరగనివ్వండి. ఇలా మరగటం మొదలైన తర్వాత ఇప్పుడు సిమ్లోకి టర్న్ చేసుకుని మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమం అంతా కూడా చూపిస్తున్న విధంగా కలుపుకుంటూ వేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గర పడేంత వరకు కూడా కుక్ చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన వెంటనే దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర వేసేసుకుని స్టవ్ని ఆఫ్ చేసేసుకుంటే మనకి పూరీ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పూరీ పిండిని తీసుకుని దీన్ని మరొక 2 నిమిషాల పాటు మళ్ళీ కలుపుకోండి. ఆ తర్వాత వీటిని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోండి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు లేదంటే మీకు పూరీ సరిగ్గా రావట్లేదు అనిపిస్తే మాత్రం చిన్నవి ట్రై చేయండి పెద్దవి కన్నా. అంటే ఈ సైజులో ఉన్న ఉండల్ని తయారు చేసుకోండి.
ఆ తర్వాత వీటిని 2 చేతుల మధ్యలో నలుపుకుంటూ జాగ్రత్తగా వీటిని ఫ్లాట్గా కానీ రౌండ్గా కానీ చేసుకోండి. ఎక్కడా కూడా క్రాక్స్ లేకుండా చూసుకుని ఈ విధంగా వాటిని రెడీ చేసేసుకోవాలి. ఇదే విధంగా అన్నిటిని కూడా రెడీ చేసుకోండి. ఇలా ఎక్కడా కూడా క్రాక్స్ లేకుండా ఇలా నలుపుకోవడం వల్ల మనం పూరీలు ఒత్తుకుంటున్నప్పుడు అవి పర్ఫెక్ట్గా వస్తాయి. అవి పర్ఫెక్ట్గా వస్తే ఆటోమేటిక్గా మనం నూనెలో వేస్తున్నప్పుడు అవి కూడా పర్ఫెక్ట్గా పొంగుతాయి అన్నమాట. మీకు రౌండ్గా చేసుకునే వీలుంటే రౌండ్గా చేసుకోండి. రౌండ్గా చేసుకుని తర్వాత ఫ్లాట్గా చేసుకోండి. లేదంటే ముందే మనం ఫ్లాట్గా కూడా రెడీ చేసేసుకోవచ్చు అన్నమాట. ఇలా అన్నీ కూడా రెడీ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని పక్కకు పెట్టేసుకుని ఈలోపు స్టవ్ మీద కడాయిని పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని హీట్ చేసుకోండి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఒక్కొక్క ఉండని తీసుకుని చుట్టూరు అంతా కూడా కొద్దిగా ఫ్లాట్గా చేసుకోండి. మధ్యలో దానికన్నా ఇది ఎందుకు చేస్తామంటే మనం ఒత్తుతున్నప్పుడు మనం ప్రెషర్ మధ్యలో పెట్టినప్పుడు పిండి మొత్తం సైడ్లకి వెళ్ళిపోతుంది. దానివల్ల చాలా మందికి మధ్యలో ఏమో పలచగా చుట్టూరు ఏమో దలసరగా వచ్చేస్తుంది. అలా రాకుండా ఉండడం కోసం ఫస్ట్ సైడ్ సన్నంగా చేసుకుంటే అప్పుడు ఈక్వల్గా వస్తుంది అనమాట. కొద్ది కొద్దిగా పొడి పిండిని జల్లుకుంటూ వీటిని పూరీలాగా ఒత్తేసుకోండి. ఒత్తుకున్నప్పుడు మరీ ఎక్కువ ప్రెషర్ పెట్టొద్దు. అలానే లైట్గా కూడా కాకుండా మీడియంగా ప్రెషర్ పెట్టుకుని దీన్ని ఈ విధంగా రెడీ చేసుకోండి. మరీ పలుచగా కాకుండా మరీ సన్నంగా కాకుండా రెడీ చేసుకోవాలండి. మనం తీసుకున్న ఉండ సైజుని బట్టి రెడీ చేసుకోవాలి. ఇంత థిక్నెస్ ఉంటే సరిపోతుంది. చూసుకోండి ఒక్కసారి. ఇలా రెడీ చేసుకున్న దాన్ని పక్కకు పెట్టేసుకోండి. మరొకటి చూపిస్తున్నాను. సైడ్స్ కొద్దిగా సన్నంగా చేసుకుని పొడిపిండిని జల్లుకుంటూ దీన్ని చక్కగా ఇలా పూరీలాగా నొక్కేసుకోండి. ఒక్కళ్ళే చేస్తున్నప్పుడు వెంటనే పూరీని వేయించుకోవడానికి వీలు కాదు కాబట్టి అన్నీ కూడా ఒకసారి ఈ విధంగా రెడీ చేసుకుని ఒక కాటన్ క్లాత్ మీద ఇలా వేసేసుకోండి. వెంటనే దీనిపైన మూత కూడా పెట్టేసుకోండి. అంటే క్లాత్తోనే కప్పేసుకోండి. దీనివల్ల ఇవి పూరీలు ఆరిపోకుండా ఉంటాయన్నమాట. అన్ని పూరీలు రెడీ చేసుకునే లోపు మనకి ఆయిల్ కూడా వేడెక్కుంటుందండి. చిన్న పిండిని తీసుకుని మనం దీంట్లోకి వేసుకుంటే అది వెంటనే పొంగితే కనుక ఆయిల్ రెడీ అయిపోయినట్టు. ఈ పిండి చాలా తక్కువ కాబట్టి వెంటనే బైక్ లేగిస్తుంది బాగానే. ఇప్పుడు వరకు మీడియం ఫ్లేమ్లో ఉంది కాబట్టి ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని మరొక 2 నిమిషాల పాటు ఆయిల్ని వేడెక్కనివ్వండి. ఆయిల్ హీట్ పర్ఫెక్ట్గా లేకపోయినా సరే మనకి పూరీలు పొంగవన్న విషయం మర్చిపోకండి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నది ఆయిల్లోకి వేసుకుని చూపిస్తున్న విధంగా కంపల్సరీ ఆయిల్లో ములిగేంత వరకు కూడా ముంచండి. ఒకవేళ అలా ములగకపోతే వెంటనే దానిపైన ఆయిల్ని జాగ్రత్తగా వేసుకుంటే ఇలా చక్కగా పూరీలా పొంగిపోతాయి. ఇప్పుడు 2 వైపులా కూడా వేయించుకోండి. పూరీలు వేగడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి. చాలా తక్కువ సమయంలోనే పూరీలు వేగిపోతాయి. అందుకు మనం అన్ని పూరీలు కూడా ముందు రెడీ చేసుకోవాలి. అదే ఇద్దరు ఉంటే ఒకరు చేస్తూ ఉంటే ఒకరు వేయించుకోవచ్చు. ఇదే విధంగా అన్నిటిని కూడా రెడీ చేసుకోవాలి. మనం రెడీ చేసి పెట్టుకున్నది ఆయిల్లోకి వేసుకుని చూసారు కదండి, ఆయిల్లోకి డిప్ చేస్తే చక్కగా పొంగుతుంది. ఒకవేళ మీకు పొంగలేదు, సగమే పొంగుతుంది అంటే మాత్రం ఆయిల్ హీట్లో లేనట్టు. వెంటనే పూరీలు ఆయిల్లో వేయడం మానేసి హై ఫ్లేమ్లో పెట్టుకుని దాన్ని ఆయిల్ హీట్ అయిన తర్వాత అప్పుడు మనం పూరీలు వేసుకుంటే మనకు పూరీలు చక్కగా పొంగుతాయి. ముందు నుంచి ఆయిల్ హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల సడన్గా వేడెక్కి పొగలొస్తుంది కానీ అది కరెక్ట్గా ఈవెన్గా వేడెక్కదనమాట. అందుకు ఫస్ట్ నుంచి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం పూరీలు ఎప్పుడైతే వేయడం మొదలు పెట్టామో అప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుని రెడీ చేసుకోండి. ఇదే విధంగా అన్నిటిని కూడా రెడీ చేసేసుకోండి. చూసారు కదండి పూరీలు పొంగి ఎంత పర్ఫెక్ట్గా మెత్తగా వచ్చాయో. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ అని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.